అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్త, అల్లాహ్కు భయపడు, అవిశ్వాసులకు, కపటులకు విధేయత చూపకు. వాస్తవానికి అల్లాహే జ్ఞాని మరియు వివేకి. నీ ప్రభువు తరఫు నుండి నీకు సూచింపబడే విషయాన్ని మాత్రమే అనుసరించు. అల్లాహ్కు నీవు చేసే ప్రతి పని తెలుసు. అల్లాహ్ పై నమ్మకం ఉంచు, సంరక్షకుడుగా అల్లాహ్ మాత్రమే సరిపోతాడు. అల్లాహ్ ఏ వ్యక్తి శరీరంలోనూ రెండు హృదయాలను పెట్టలేదు. మీరు జిహార్ చేసే మీ భార్యలను ఆయన మీకు తల్లులుగా చేయలేదు, ఇంకా ఆయన మీ దత్తపుత్రులను మీ సొంత పుత్రులుగా చేయలేదు. ఇవి మీరు పలికే మీ నోటిమాటలు మాత్రమే. కాని అల్లాహ్ మాత్రం సత్యం పునాదిగా ఉన్నమాటనే అంటున్నాడు. ఆయనే సరియున విధానం వైపునకు మార్గం చూపుతున్నాడు. దత్తపుత్రులను వారి తండ్రులతో ఉన్న సంబంధం ప్రకారం పిలవండి. ఇది అల్లాహ్ దృష్టిలో ఎంతో న్యాయసమ్మతమైన విషయానికి. ఒకవేళ వారి తండ్రులెవరో మీకు తెలియకపోతే, అప్పుడు వారు మీకు ధార్మిక సోదరులు మరియు సహచరులు. పొరపాటు వల్ల మీరు ఏదైనా మాట అంటే, దానికి మిమ్మల్ని పట్టుకోవటం జరగదు. కాని మీరు బుద్ధిపూర్వకంగా అనే మాటకు తప్పనిసరిగా మిమ్మల్ని పట్టుకోవటం జరుగుతుంది. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడును. నిస్సందేహంగా విశ్వాసులకు దైవ ప్రవక్త స్వయంగా తమకంటే కూడా ముఖ్యుడు. దైవ ప్రవక్త భార్యలు వారికి తల్లులు. కాని అల్లాహ్ గ్రంథం ప్రకారం సాధారణ విశ్వాసులు మరియు వలస వచ్చిన వారికంటే రక్త సంబంధీకులు ఒకరిపై ఒకరు ఎక్కువ హక్కులు కలిగి ఉంటారు. అయితే, మీ సహచరులకు మీరు ఏదైనా మేలు చేయదలిస్తే చేయవచ్చు. ఈ ఆజ్ఞ దైవగ్రంథంలో వ్రాయబడి ఉంది. ఓ ప్రవక్త, మేము దైవ ప్రవక్తలందరి చేత చేయించిన వాగ్దానాన్ని జ్ఞాపకముంచుకో. నీతో కూడా చేయించాము, మరియు నూహ్, ఇబ్రాహీం, మూసా, మర్యం కుమారుడు ఈసాలతో కూడా చేయించాము. అందరితో మేము గట్టి వాగ్దానం చేయించాము. నిజాయితీపరులను, వారి ప్రభువు, వారి నిజాయితీని గురించి ప్రశ్నించేందుకు. అవిశ్వాసులకు ఆయన అత్యంత బాధాకరమైన శిక్షను సిద్ధం చేసే ఉంచాడు. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్ మీకు ఈ మధ్యనే చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. సైన్యాలు మీపైకి దండెత్తి వచ్చినప్పుడు, మేము వాటి మీదకు ఒక పెనుగాలిని పంపాము, మీకు కానరాని సైన్యాలను పంపాము. మీరు ఆ సమయంలో చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. శత్రువులు మీ మీదకు పై నుండి, క్రింద నుండి దండెత్తి వచ్చినప్పుడు, భయం వల్ల మీ కళ్ళు తేలగిల్లినప్పుడు, మీ గుండెకాయలు గొంతులలోనికి వచ్చినప్పుడు, మీరు అల్లాహ్ను గురించి రకరకాలుగా అనుమానిస్తున్నప్పుడు, ఆ సమయంలో విశ్వాసులు కఠిన పరీక్షకు గురి అయ్యారు. తీవ్రంగా ఊపివేయబడ్డారు. కపటులు, రోగగ్రస్త హృదయులు అందరూ, అల్లాహ్, ఆయన ప్రవక్త మనతో చేసిన వాగ్దానాలన్నీ భ్రమలు తప్ప మరేమీ కావు అని స్పష్టంగా ప్రకటించినప్పటి సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు వారిలోని ఒక వర్గం, ఓ యస్రిబ్ ప్రజలారా, ఇక మీకు ఇక్కడ ఉండే అవకాశమేదీ లేదు, వెనక్కి వెళ్ళిపొండి అని అన్నది. అప్పుడు వారిలోని మరొక వర్గం, మా గృహాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి అని దైవ ప్రవక్తకు చెప్పి సెలవు కోరింది. వాస్తవానికి వాటికి ఏ ప్రమాదమూ లేదు. అసలు వారు యుద్ధ మైదానం నుండి పారిపోదలచారు. ఒకవేళ నగరం చుట్టుపక్కల నుండి శత్రువులు లోపలకు జొరబడి వారిని విద్రోహ చర్యకు పాల్పడమని పిలుపు ఇస్తే, అప్పుడు వారు తప్పకుండా అలా చేస్తారు. విద్రోహ చర్యలో పాల్గొనటానికి వారు చాలా తక్కువగా సంకోచిస్తారు. వారు ఇదివరకు తాము వెన్ను చూపము అని అల్లాహ్కు వాగ్దానం చేసి ఉన్నారు. అల్లాహ్కు చేసిన వాగ్దానం గురించి తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది. ఓ ప్రవక్త, వారితో ఇలా అను, ఒకవేళ మీరు మృత్యువు బారి నుండి లేదా హత్య బారి నుండి తప్పించుకోవాలని పారిపోతే, ఈ పారిపోవటం మీకు ఏమాత్రం లాభదాయకం కాబోదు. దీని తరువాత జీవిత సుఖాలను అనుభవించటానికి కొద్దిపాటి అవకాశం మాత్రమే మీకు లభిస్తుంది. వారిని ఇలా అడుగు, ఓ
ఒకవేళ అల్లాహ్ మీకు నష్టం కలిగించదలిస్తే ఆయన నుండి మిమ్మల్ని కాపాడగలిగేవాడెవడు. ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని కరుణించదలిస్తే ఆయన కరుణను ఆపగల వాడెవడు. అల్లాహ్కు ప్రతిగా వారు ఏ సంరక్షకుణ్ణి ఏ సహాయకుణ్ణి పొందలేరు. మీలో యుద్ధకార్యంలో ప్రతిబంధకాలు సృష్టించేవారిని తమ సోదరులను మా వైపునకు రండి అని పిలిచేవారిని లెక్కకు మాత్రమే యుద్ధంలో పాల్గొనేవారిని నీకు తోడ్పడే విషయంలో పరమలోబులైన వారిని అల్లాహ్ బాగా ఎరుగును. మరణ సమయంలో అపస్మారక స్థితికి గురి అయిన వానివలె వారు ప్రమాదం సంభవించినప్పుడు గుడ్లు తిప్పుతూ నీ వైపు చూస్తారు. కాని ప్రమాదం తొలగిపోగానే వారే లాభాలను పొందాలని దురాశా పరులై కత్తెరల వలె ఆడే నాలుకలతో నీకు స్వాగతం చెప్పటానికి వస్తారు. వారు ఏమాత్రం విశ్వసించినవారు కారు. కనుకనే అల్లాహ్ వారి కర్మలను అన్నింటినీ నిరర్థకం చేశాడు. అల్లాహ్కు అలా చేయటం చాలా సులభం. దాడి చేసిన వర్గాలు ఇంకా వెళ్ళిపోలేదు అనే వారు భావిస్తున్నారు. ఒకవేళ ఆ వర్గాలు మళ్ళీ దాడి చేస్తే ఎడారిలో ఎక్కడికైనా పోయి పల్లెలలో అరబ్బుల మధ్య కూర్చుందామని అక్కడ నుండే మీ పరిస్థితులను గురించి తెలుసుకుందామని వారి మనస్సు కోరుతోంది. ఒకవేళ వారు మీ మధ్య ఉన్నా యుద్ధంలో చాలా తక్కువగానే పాల్గొంటారు. వాస్తవంగానే అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉండినది. అల్లాహ్పై అంతిమ దినంపై ఆశలు పెట్టుకుని అత్యధికంగా అల్లాహ్ను స్మరించే ప్రతి వ్యక్తికి. సత్య విశ్వాసుల స్థితి అప్పుడు ఇలా ఉంది. వారు దాడి చేసిన సైన్యాలను చూసినప్పుడు ఇలా పలికారు, అల్లాహ్ ఆయన ప్రవక్త మనకు వాగ్దానం చేసిన విషయానికి ఇదే. అల్లాహ్ ఆయన ప్రవక్త నిజమే పలికారు. ఈ సంఘటన వారి విశ్వాసాన్ని వారి ఆత్మ సమర్పణను మరింత అధికం చేసింది. విశ్వాసులలో అల్లాహ్కు తాము చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపినవారు ఉన్నారు. వారిలో కొందరు తమ మొక్కుబడిని తీర్చుకున్నారు. మరికొందరు సమయం కోసం నిరీక్షిస్తున్నారు. వారు తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. ఇదంతా ఎందుకు జరిగిందంటే నిజాయితీ పరులకు అల్లాహ్ వారి నిజాయితీకి ప్రతిఫలం ఇవ్వటానికి, కపటులకు తనకు ఇష్టమైతే శిక్ష విధించటానికి లేదా తనకు ఇష్టమైతే వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. అల్లాహ్ అవిశ్వాసులను వెనక్కి తరిమాడు. వారు ఏ లాభాన్ని పొందకుండానే కడుపు మంటతో మరలిపోయారు. విశ్వాసుల పక్షాన యుద్ధం చేయటానికి అల్లాహే సరిపోయాడు. అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, సర్వసమర్థుడును. ఈ దాడి చేసిన వారికి తోడ్పడిన గ్రంథ ప్రజలను తమ దుర్గాల నుండి అల్లాహ్ క్రిందికి తీసుకువచ్చాడు. వారి హృదయాలను భయంతో నింపాడు. ఈనాడు వారిలోని ఒక వర్గం వారిని మీరు చంపుతున్నారు, మరొక వర్గం వారిని మీరు ఖైదీలుగా చేస్తున్నారు. ఆయన మిమ్మల్ని వారి భూమికి, వారి గృహాలకు, వారి ఆస్తులకు వారసులుగా చేశాడు. మీరు ఎన్నడూ అడుగుమోపని ప్రాంతాన్ని ఆయన మీకు ఇచ్చాడు. అల్లాహ్ అన్నీ చేయగల సమర్థుడు. ఓ ప్రవక్త, నీ భార్యలతో ఇలా అను, ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని, దాని శోభను కోరుతూ ఉన్నట్లయితే రండి, నేను మీకు ఎంతో కొంత ఇచ్చివేసి మంచి పద్ధతి ప్రకారం సాగనంపుతాను. కాని ఒకవేళ మీరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, పరలోక నివాసాన్ని కోరుతూ ఉన్నట్లయితే తెలుసుకోండి, మీలోని పుణ్యవతుల నిమిత్తం అల్లాహ్ గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు. ఓ ప్రవక్త భార్యలారా, మీలో ఎవరైనా ఏదైనా స్పష్టమైన నీతి బాహ్యమైన పని చేస్తే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది. అల్లాహ్కు ఇది చాలా సులభమైన పని. మీలో ఎవరు అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో, సత్కార్యాలు చేస్తారో, ఆమెకు మేము రెట్టింపు ప్రతిఫలం ఇస్తాము. మేము ఆమెకు గౌరవప్రదమైన ఉపాధిని సిద్ధపరచి ఉంచాము. ఓ ప్రవక్త భార్యలారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు అల్లాహ్కు భయపడేవారు అయితే
తగ్గు స్వరంతో మాట్లాడకండి, ఎందుకంటే దుష్ట మనస్సు గల వ్యక్తి ఎవడైనా వ్యామోహపడవచ్చు. కాబట్టి స్పష్టంగా, సూటిగా మాట్లాడండి. ఇళ్లల్లోనే ఉండిపొండి. పూర్వపు అజ్ఞాన కాలంలో మాదిరిగా అలంకరణను ప్రదర్శిస్తూ తిరగకండి. నమాజును స్థాపించండి, జకాత్ ఇవ్వండి. అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. దైవ ప్రవక్త కుటుంబీకులైన మీ నుండి కల్మషాన్ని తొలగించాలని, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలని అల్లాహ్ కోరుతున్నాడు. మీ ఇళ్లల్లో వినిపించబడే అల్లాహ్ వాక్యాలను, వివేకంతో కూడుకున్న విషయాలను జ్ఞాపకముంచుకోండి. నిస్సందేహంగా అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి, అన్నీ తెలిసినవాడు. నిశ్చయంగా ముస్లిములు, విశ్వాసులు, విధేయులు, నిజాయితీపరులు, సహనశీలురు, అల్లాహ్ ముందు వినమ్రులయ్యేవారు, దానధర్మాలు చేసేవారు, ఉపవాసం ఉండేవారు, తమ మర్మాంగాలను కాపాడుకునేవారు, అల్లాహ్ను అత్యధికంగా స్మరించేవారు అయిన స్త్రీ పురుషుల నిమిత్తం అల్లాహ్ క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు. అల్లాహ్, ఆయన ప్రవక్త, ఏ విషయంలోనైనా ఒక తీర్పు చేసినప్పుడు విశ్వాసి అయిన ఏ పురుషునికైనా, విశ్వాసురాలైన ఏ స్త్రీకైనా, తరువాత తమ యొక్క ఆ విషయంలో స్వయంగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. ఇంకా, ఎవడైనా అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే, అతను స్పష్టంగా మార్గభ్రష్టతకు గురి అయినట్లే. ఓ ప్రవక్త, అల్లాహ్, నీవు ఏ వ్యక్తికి మేలు చేశారో ఆ వ్యక్తితో, నీవు నీ భార్యను విడిచిపెట్టకు, అల్లాహ్కు భయపడు అని అంటున్న ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు నీవు అల్లాహ్ బయటపెట్టదలచిన విషయాన్ని మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడుతున్నావు. వాస్తవానికి నీవు భయపడటానికి అల్లాహే ఎక్కువ హక్కుదారుడు. తరువాత జైద్ ఆమె విషయంలో తన అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు, మేము ఆమె విడాకులు పొందిన స్త్రీతో నీకు వివాహం జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యల విషయంలో, వారు తమ భార్యలకు సంబంధించిన తమ అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు, ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు అల్లాహ్ ఆదేశం అమలులోకి రావలసిందే. అల్లాహ్ తనకు విధించిన ఏ పనినైనా చేయటంలో దైవప్రవక్తకు ఏ ప్రతిబంధకమూ లేదు. గతించిన దైవప్రవక్తలందరి విషయంలోనూ అల్లాహ్ యొక్క ఈ సంప్రదాయమే అమలులో ఉండేది. అల్లాహ్ ఆజ్ఞ పూర్తిగా తిరుగులేని తీర్పు. ఇది అల్లాహ్ సంప్రదాయం. అల్లాహ్ సందేశాలను అందజేసే వారికి, ఆయనకు మాత్రమే భయపడేవారికి, ఒకే దేవునికి తప్ప మరెవరికీ భయపడని వారికి. లెక్క చూడటానికి కేవలం అల్లాహే చాలు. మానవులారా, ముహమ్మద్ మీలోని ఏ పురుషునికి తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవ ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు. అల్లాహ్ సకల విషయాల జ్ఞానం కలవాడు. విశ్వసించిన ఓ మానవులారా, అల్లాహ్ను అత్యధికంగా స్మరించండి. ఉదయం, సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి. ఆయనే మీపై కరుణచూపేవాడు. ఆయన దూతలు మీ కొరకు కారుణ్యానికై ప్రార్థనలు చేస్తారు, మిమ్మల్ని ఆయన చీకట్లలో నుండి వెలికి తీసి వెలుగులోకి తీసుకురావాలని. విశ్వాసుల పట్ల ఆయన అమిత దయకలవాడు. వారు ఆయనను కలిసే రోజున వారికి శాంతి వచనాలతో స్వాగతం లభిస్తుంది. అల్లాహ్ వారికి ఎంతో గౌరవప్రదమైన ప్రతిఫలాన్ని సమకూర్చి ఉంచాడు. ఓ ప్రవక్త, మేము నిన్ను సాక్షిగా చేసి, శుభవార్తను ఇచ్చేవానిగా, హెచ్చరిక చేసేవానిగా చేసి అల్లాహ్ అనుమతితో ఆయన వైపునకు పిలుపు ఇచ్చేవానిగా చేసి, ప్రకాశించే దీపంగా చేసి పంపాము. నిన్ను విశ్వసించిన మానవులకు శుభవార్త ఇవ్వు, వారికి అల్లాహ్ తరఫు నుండి గొప్ప అనుగ్రహాలు ఉన్నాయని. అవిశ్వాసుల కపటుల ఒత్తిడికి ఎంతమాత్రం లొంగకు, వారి వేధింపులను లెక్క చేయకు, అల్లాహ్నే నమ్ముకో. మనిషి తన వ్యవహారాలను అప్పగించటానికి అల్లాహే చాలు. విశ్వాసులైన మానవులారా,
మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహం చేసుకుని తరువాత వారిని ముట్టుకోకమునుపే విడాకులిస్తే అప్పుడు మీ తరఫు నుండి ఇద్దత్ ఏది వారిపై ఖరారు కాదో అది పూర్తి అవ్వాలని మీరు కోరలేరు. కనుక వారికి కొంత ధనం ఇచ్చి మంచి పద్ధతిలో సాగనంపండి. ప్రవక్త: మేము ఈ క్రింది వారిని నీకు ధర్మసమ్మతం చేశాము, నీవు మహర్ చెల్లించిన నీ భార్యలను, అల్లాహ్ ప్రసాదించిన బానిస స్త్రీల నుండి నీ అధీనంలోకి వచ్చిన స్త్రీలను, నీతో పాటు వలస వచ్చిన నీ పినతండ్రి కుమార్తెలను, నీ మేనత్తల కుమార్తెలను, నీ మేనమామల కుమార్తెలను, నీ పినతల్లుల కుమార్తెలను, తనను తాను దైవ ప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసిని అయిన స్త్రీని ఒకవేళ దైవ ప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే ఈ మినహాయింపు కేవలం నీకే పరిమితం, ఇతర విశ్వాసులకు ఇది లేదు. సాధారణ విశ్వాసులకు వారి భార్యల, బానిస స్త్రీల విషయంలో మేము విధించిన పరిమితులు మాకు బాగా తెలుసు. నీకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండాలని మేము నిన్ను ఈ పరిమితుల నుండి మినహాయించాము. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. నీ భార్యలలో నీకు ఇష్టమైన వారిని నీ నుండి వేరుగా ఉంచేందుకు, నీకు ఇష్టమైన వారిని నీతో ఉంచుకునేందుకు, నీకు ఇష్టమైన వారిని వేరుగా ఉంచిన తరువాత కూడా నీ వద్దకు పిలిపించుకునేందుకు నీకు అధికారం ఇవ్వబడుతోంది. ఈ విషయంలో నీపై ఏ దోషమూ లేదు. ఈ విధంగా వారి కళ్ళు చల్లదనం పొందుతాయని, వారు బాధపడరని, నీవు వారికి ఏది ఇచ్చినా వారు సంతోషిస్తారని ఎక్కువగా ఆశించవచ్చు. మీ మనస్సులలో ఏముందో అల్లాహ్కు తెలుసు. అల్లాహ్ సర్వము తెలిసినవాడు, సంయమనం కలవాడును. వీరుగాక ఇతర స్త్రీలు నీకు ధర్మసమ్మతం కారు, వారి స్థానంలో మరెవరినీ భార్యలుగా తీసుకువచ్చే అనుమతి కూడా నీకు లేదు, వారి అందచందాలు నీకు ఎంత నచ్చినా సరే. అయితే బానిస స్త్రీల విషయంలో నీకు అనుమతి ఉన్నది. అల్లాహ్ ప్రతి విషయాన్ని కనిపెడుతూనే ఉంటాడు. విశ్వాసులైన ప్రజలారా, దైవ ప్రవక్త ఇళ్లల్లోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజన సమయానికై కాచుకుని కూర్చోకండి. కాని మిమ్మల్ని భోజనానికి పిలిస్తే తప్పకుండా వెళ్ళండి. అయితే భోజనం చేసిన వెంటనే బయటికి వెళ్ళిపోండి. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండిపోవకండి. మీ ఈ చేష్టలు ప్రవక్తకు కష్టం కలిగిస్తాయి. అయినా ఆయన మొగమాటం వల్ల ఏమీ అనరు. అల్లాహ్ సత్య విషయానికి చెప్పటానికి మొగమాట పడడు. ప్రవక్త భార్యలను మీరు ఏదైనా అడగవలసి ఉంటే తెరచాటున ఉండి అడగండి. ఇది మీ హృదయాల, వారి హృదయాల పరిశుద్ధత కొరకు ఎంతో సముచితమైన పద్ధతి. దైవ ప్రవక్తకు కష్టం కలిగించటం మీకు ఏమాత్రం ధర్మసమ్మతం కాదు. ఇంకా ఆయన తరువాత ఆయన భార్యలను వివాహం చేసుకోవటం కూడా మీకు ధర్మసమ్మతం కాదు. ఇది అల్లాహ్ దృష్టిలో మహాపాపం. మీరు ఏదైనా విషయాన్ని వ్యక్తం చేసినా లేక దానిని గోప్యంగా ఉంచినా అల్లాహ్కు ప్రతి విషయమూ తెలుసు. దైవ ప్రవక్త భార్యలకు ఈ విషయంలో ఏ దోషమూ అంటదు. వారి తండ్రులు, వారి కొడుకులు, వారి సోదరులు, వారి సోదరుల కొడుకులు, వారి సోదరీమణుల కుమారులు, వారితో కలుపుగోలుగా ఉండే స్త్రీలు, వారి బానిసలు వారి ఇళ్లల్లోకి రావచ్చు. మహిళలారా, మీరు అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడకండి. అల్లాహ్ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు. అల్లాహ్ ఆయన దూతలు దైవ ప్రవక్తకై దురూద్ ను పంపుతారు. విశ్వాసులారా, మీరు కూడా ఆయనకై దురూద్, సలాంలు పంపండి. అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు బాధ కలిగించిన వారిని అల్లాహ్ ఇహపరాలు రెండిరటిలోనూ శపించాడు, వారికి అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. ఏ తప్పు చేయకపోయినా విశ్వాసులైన స్త్రీ పురుషులకు మనస్తాపం కలిగించేవారు ఒక పెద్ద అభాండభారాన్ని, ఒక స్పష్టమైన పాపభారాన్ని తమ తలపై మోపుకున్నట్లే. ప్రవక్త, నీ భార్యలకు, నీ కూతుళ్లకు, విశ్వాసుల యొక్క స్త్రీలకు తమ దుప్పట్ల కొంగులను తమపై వ్రేలాడతీసుకోమని చెప్పు. వారు గుర్తింపబడటానికి
వేధింపబడకుండా ఉండేందుకు ఇది ఎంతో సముచితమైన పద్ధతి. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. ఒకవేళ కపటులు, కలుషిత హృదయులు మదీనా నగరంలో సంచలనం కలిగించే వదంతులను వ్యాపింపజేసేవారు తమ దుశ్చేష్టలను మానుకోకపోతే, వారికి వ్యతిరేకంగా చర్య తీసుకోవటానికి మేము మిమ్మల్ని నిలబెడతాము. తరువాత వారు ఈ నగరంలో మీతో కలిసి ఉండటం అనేది కష్టసాధ్యమవుతుంది. అన్ని వైపుల నుండి వారిపై శాపాలు విరుచుకు పడతాయి. వారు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకోబడతారు, దారుణంగా చంపబడతారు. ఇది అల్లాహ్ సంప్రదాయం పూర్వం నుంచి అటువంటి వారి విషయంలో అమలవుతూ వస్తున్నదే. మీరు అల్లాహ్ సంప్రదాయంలో ఏ మార్పును కానలేరు. ప్రళయ ఘడియ ఎప్పుడు వస్తుంది అని ప్రజలు నిన్ను అడుగుతారు. అది అల్లాహ్కే తెలుసు అని చెప్పు. బహుశా అది సమీపంలోనే ఉందో ఏమో, నీకేమీ ఎరుక. ఏది ఏమైనా ఇది మటుకు వాస్తవం. అల్లాహ్ అవిశ్వాసులను శపించాడు. వారి కొరకు మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఏ స్నేహితుణ్ణి, ఏ సహాయకుణ్ణి పొందలేరు. వారి ముఖాలను నిప్పులపై అటూ ఇటూ త్రిప్పటం జరిగేనాడు వారు ఇలా అంటారు, అయ్యో! మేము అల్లాహ్కు, దైవ ప్రవక్తకు విధేయత చూపి ఉంటే ఎంత బాగుండేది. ఇంకా ఇలా అంటారు, ఓ మా ప్రభూ! మేము మా నాయకులకు, మా పెద్దలకు విధేయత చూపాము. వారు మమ్మల్ని రుజుమార్గం నుండి తప్పించారు. ఓ ప్రభూ! వారికి రెట్టింపు యాతన విధించు, వారిని తీవ్రంగా శపించు. విశ్వాసులారా, మూసాకు మనస్తాపం కలిగించిన ప్రజల మాదిరిగా అయిపోకండి. తరువాత అల్లాహ్, వారు కల్పించిన మాటల బారి నుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను అల్లాహ్ దృష్టిలో ఎంతో గౌరవనీయుడు. విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి, రుజువాక్కును పలకండి. అప్పుడు అల్లాహ్ మీ కర్మలను చక్కబరుస్తాడు, మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపేవాడు గొప్ప సాఫల్యం పొందుతాడు. మేము ఈ అమానతును ఆకాశాల ముందు, భూమి ముందు, పర్వతాల ముందు పెట్టాము. అవి దానిని మోయటానికి సిద్ధపడలేదు. దానికి భయపడ్డాయి, కాని మానవుడు దాన్ని తనపై మోపుకున్నాడు. నిస్సందేహంగా అతడు అన్యాయం చేసుకున్నాడు. మూర్ఖుడు. ఈ అమానతు భారాన్ని పైన వేసుకున్న దాని అనివార్య ఫలితం ఏమిటంటే, కపటులైన స్త్రీ పురుషులను, ముష్రిక్కులైన స్త్రీ పురుషులను అల్లాహ్ శిక్షించటం, విశ్వాసులైన స్త్రీ పురుషుల పశ్చాత్తాపాన్ని అంగీకరించటం. అల్లాహ్ మన్నించేవాడు, కరుణించేవాడును.